गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिकाम्। हरिः ओम। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. లలితా సహస్రనామములలో ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి నామం భక్తి ప్రియ. అమ్మవారు అత్యంత ప్రీతిని పొందేటటువంటి విషయం మనము ఆమె యందు భక్తితో ఉండడం. భక్తి అనే మాటకి అర్థాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే భగవంతుని యొక్క నామ రూప గుణ విభూతులు ఎప్పుడూ మనసులో తిరుగుతూ ఉండడం, ఏది చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి రావడం, బుద్ధి యందు ఎప్పుడూ కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయము మాత్రమే నిలబడి ఉండడం. సంతత తైలధార అంటారు. ఒక పాత్రలో నూనె పట్టుకుని వేరొక పాత్రలోకి పోస్తున్నప్పుడు అవిచ్ఛిన్నంగా ధార రెండవ పాత్రలోకి ఎలా పడుతుందో అట్లా ఏ పని చేస్తున్నా కూడా ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము అనేటటువంటిది ఎవరి మనసు యందు ప్రకాశిస్తూ ఉంటుందో వారికి భగవతి యొక్క అనుగ్రహమే ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం, అది ఈశ్వరుడి యొక్క ప్రసాదం, అది ఈశ్వరుడి యొక్క నిర్ణయం, అది ఈశ్వరుడు ఇచ్చినది అన్న భావనతో ఎవరు ఉంటారో, ఎవరు భగవత్ సంబంధమైన ఆలోచన లోపల విడిచిపెట్టకుండా ఉండగలరో అటువంటి వారు భక్తి కలిగినటువంటి వారు అంటాం. అయితే ఈ భక్తి వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? దాని వలన అమ్మవారు ఎందుకు ప్రీతి పొందుతుంది? ఆ భక్తి ఉంటే ఆవిడికి ఎందుకు ప్రీతి కలగడం? ఏమి మిగిలిన గుణముల చేత ప్రీతి పొందకుండా మనం ఆవిడ పట్ల భక్తితో ఉంటే ఆవిడ ప్రీతి పొందుతుంది అని ప్రతిపాదించడానికి కారణం ఏమిటి? దీన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. లోకంలో ఒకరి రూపాన్ని చూసి మనం అభినందించామనుకోండి, ఒక రూపాన్ని చూసి మనం ఆకర్షింపబడ్డామనుకోండి, కాలమునందు ఆ రూపం అట్లా శాశ్వతంగా ఉండడం మాత్రం సాధ్యం కాదు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు శంకర భగవత్పాదులు. కానీ మీరు గుణముల చేత ఆకర్షింపబడ్డారనుకోండి, గుణముల చేత ఆకర్షింపబడితే అది ఉత్కృష్టమైనటువంటి స్థితి. ఎందుకనంటే ఆ గుణములు ఇంకా ఇంకా పెరుగుతాయి తప్ప ఆ గుణములు తరిగిపోకుండా ఉండాలి అనే మనం కోరుకోవాలి. అవి భగవత్ సంబంధంతో ఇంకా ఇంకా వృద్ధిలోకి రావాలి. అప్పుడు మనం ఏ వస్తువు పట్ల ఆకర్షితులమయ్యామో అది పరమ పవిత్రమవుతూనే ఉంటుంది తప్ప దాని పవిత్రత చెడిపోవడం అన్నది ఉండదు. ఎందుకు ఉండదు అంటే గుణములు వృద్ధి చెందుతున్న కారణం చేత. అది కేవలం శరీరమునకు సంబంధించినటువంటి అందం అనుకోండి, ఆ అందం తరిగిపోతుంది. అది ఇవాళ ఉన్నది రేపు ఉండాలని ఉండదు. ఒక గంట క్రితం నచ్చినది ఒక గంట తర్వాత నచ్చాలని ఉండదు. దీనికన్నా ఇంకొకటి బాగుందనిపించవచ్చు. కానీ గుణముల చేత మీరు ఎక్కడ అభినందిస్తారో ఆ గుణముల చేత అభినందించగలిగిన లక్షణము ప్రకాశించినప్పుడు అది గొప్ప ప్రేమగా మలచబడుతుంది, పరమ పరిశుద్ధమైనటువంటి ప్రేమగా మారుతుంది. భగవతి యందు భక్తి కలిగి ఉండడము అన్న మాటని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే భగవతి మనకి ప్రధానంగా మూడిటిని అనుగ్రహించింది. అందులో ఒకటి తనువు, శరీరం, రెండవది మనస్సు, మూడవది వాక్కు. మనం ఈ మూడిటితో నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అసలు చెయ్యకుండా ఉండడాన్ని శాస్త్రం అంగీకరించదు. అట్లా ఉండకూడదు అని శాస్త్రం చెప్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతిర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు కృష్ణ భగవానుడు. కర్మ చెయ్యకుండా ఉంటాను అనడం మంచిది కాదు, ఏదో ఒక కర్మ చేస్తూ ఉండాలి. అయితే కర్మ చెయ్యడానికి శరీరం ఇవ్వబడింది.
అట్లాగే స్మరణ కొరకు మనసు ఇవ్వబడింది అమ్మవారి చేత. మనం మాట్లాడడం కోసం వాక్కు ఇవ్వబడింది. ఇందులో మనుష్య శరీరానికి సంబంధించినంత వరకు, మనుష్య జన్మకి సంబంధించినంత వరకు ఈ మూడు కూడా అపురూపములై ఉంటాయి. ఎందుకని అంటే మనుష్యుని యొక్క శరీరాన్ని పొందినటువంటి వాడు ఒక దేవాలయంలోకి ప్రవేశిస్తాడు. ఒక ప్రవచనం జరుగుతుంటే వెళ్ళి కూర్చుంటాడు. గురువుగారి సేవ చేస్తాడు. శాస్త్రాన్ని చదువుకుంటాడు. ఆ శరీరం ఉంది కాబట్టి తీర్థం తీసుకుంటాడు. ఆ శరీరం ఉంది కాబట్టి ప్రసాదం పుచ్చుకుంటాడు. ఆయన కేవలం మనుష్య శరీరాన్ని పొంది ఉన్న కారణం చేత పరమోత్కృష్టమైనటువంటి ప్రదేశాలలో ప్రవేశించడానికి అర్హత పొందాడు. అదే మనుష్య శరీరం కాకుండా వేరొక శరీరంతో ఉన్న ప్రాణి ఏదో ఒక పవిత్రమైనటువంటి సమావేశం జరుగుతున్న ప్రదేశంలోకి వస్తే నలుగురు ఏం చేస్తారు? ఆ ప్రాణిని అక్కడి నుంచి తరివేయడానికి ప్రయత్నిస్తారు. అదే ఒక మనుష్యుడు ప్రవేశించాడు అనుకోండి, ఓ కుర్చీ చూపించి కూర్చోండి అంటాడు. అంటే అసలు ఆ శరీరం పొందినటువంటి కారణం చేత ఒక అర్హత వచ్చింది. అందుకే వివేక చూడామణిలో శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ. ఈ మూడు రమ్మంటే వచ్చేవి కావు. అవి కేవలం భగవదనుగ్రహం చేత మాత్రమే వస్తాయి. అయినప్పుడు ఆ శరీరాన్ని వాడవలసి ఉంటుంది. తప్పకుండా శరీరాన్ని వాడవలసింది. శరీరాన్ని వాడడం అంటే దేని కొరకు వాడాలి అంటే మీ మనసు దేని పట్ల ఆకర్షితమవుతుందో, దేని చేత ప్రభావితమవుతుందో దాని కొరకు శరీరము వాడబడుతుంది. మనసు సూక్ష్మ శరీరం, శరీరం స్థూల శరీరం. స్థూల శరీరము యొక్క కార్యక్రమాలు సూక్ష్మ శరీరం చేత నిర్ణయింపబడతాయి. ఇప్పుడు మనసు భగవంతుని పట్ల ఆకర్షితమైంది. భగవంతుని పట్ల ఆకర్షితుడయ్యాడు అన్న మాటకు అర్థం ఏమిటి? కేవలం ఏదో ఆయన్ని రూపాన్ని చూశాడండి, ఆయన చాలా అందంగా ఉన్నాడండి, మంచి పంచె కట్టుకున్నాడు, లేకపోతే అమ్మవారు పట్టు చీర కట్టుకుంది, అమ్మవారి కిరీటం పెట్టుకుంది, అమ్మవారి అన్ని నగలేసుకుంది, అక్కడ వరకు పరిమితం అవుతారా? అక్కడ వరకు పరిమితమైతే మీరు నిరంతర స్మరణకే అది సాధ్యమయ్యే విషయమూ కాదు. అది అభ్యున్నతికి కారణం అవుతుందని ప్రతిపాదించడం కూడా అన్ని వేళలా సాధ్యమయ్యే విషయమూ కాదు. కానీ మీరు ఆ రూపంతో పాటుగా గుణముల చేత ఆకర్షితులయ్యారు. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనుష్య శరీరంతో ఉన్నారు కాబట్టి భగవంతుని యొక్క కథని వినడం ప్రారంభం చేశారనుకోండి. ఇది శంకరాచార్యుల వారు శివానంద లహరిలో చెప్పే విశేషం. గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. మనం తాపోపశాంతి కొరకు నీళ్లు తాగుతాం. నీళ్లు తాగితే నోటితో తాగుతాం. భగవత్ కథని త్రాగితే చెవులతో జుర్రుకోవాలి. చెవులతో జుర్రుకున్నటువంటి భగవత్ కథామృతం లోపలికి వెళ్ళి హృదయసీమయందు నిలబడితే అన్న మాటకు అర్థం ఈ చెవితో విని ఈ చెవితో జారిపోకుండా మీరు భగవంతుని యొక్క గుణముల చేత ఆకర్షితులై ఆ గుణములు లోపల నిలబడిపోయాయి అనుకోండి. ఆ గుణముల చేత కలిగినటువంటి ప్రీతి భగవంతుని కన్నా వేరుగా ఉండకుండా భగవంతునితో కలిసిపోయి ఒకటైపోవడానికి కారణమైందనుకోండి. అది అభ్యున్నతి, అది చరమస్థితి. అది భగవంతుని యందు సాధ్యమయ్యేటటువంటి విషయం. అందుకే రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మీరు పరిశీలిస్తే కృష్ణుని యొక్క రూపాన్ని వర్ణించడం కన్నా కృష్ణుని యొక్క గుణములను వర్ణించింది రుక్మిణీదేవి. ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదే మునురమా కాంతాలలామంబు. అంటే ఆమె నేను నీ పట్ల ఆకర్షితురాలనయ్యాను అంటే కృష్ణ కేవలంగా ఏదో నీ రూపాన్ని చూసి కాదు, నీ గుణములను చూసి ఆకర్షితురాలనయ్యాను. ఇప్పుడు అది ఏమైంది? రుక్మిణీ కృష్ణులు ఒక్కటైపోవడానికి కారణమైంది. అంటే చెవులు ఉన్నందుకు మనుష్యుని యొక్క జీవిత ప్రస్థానంలో మొట్టమొదట ఏది జరగాలి అంటే భగవత్కథా శ్రవణంతో ప్రారంభం అవ్వాలి.
ఎందుకనంటే ఏ విధమైనటువంటి బాధ లేకుండా, శ్రమ ఓర్చవలసిన అవసరం లేకుండా పరమ సంతోషంతో అనుభవించడానికి యోగ్యమైనటువంటిది భగవత్ కథ. భాగవతంలో పోతన గారు ఓ మాట అంటారు, అమరేంద్రాదుల కొల్చు భంగి జనులబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తున సగున్ వేయేల భూనాథ తత్కమలాధీషు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటారు. భగవంతుని యొక్క కథాశ్రవణం చేయడం కష్టంతో కూడుకుని ఉండదు. ఎంతో సంతోషంగా, ఎంతో హాయిగా, మనసుకి ప్రీతి ఉండాలి తప్ప. మనసుకి ఆ ప్రీతి ఉందనుకోండి, అది అన్నిటికన్నా గొప్ప ప్రీతి అనుకోండి. అది నిజానికి ఏం చేస్తుంది అంటే ఆ కథాశ్రవణము ఇతపూర్వం ఉన్న పాపాన్ని కూడా కడుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కిల్బిషరజో అన్నారు అందుకే శంకర భగవత్పాదులు. ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు పరమ సంతోషంగా భగవత్ కథని వింటూ ఉంటే చెవుల ద్వారా కేవలం విన్నంత మాత్రం చేత ఆయన యొక్క నామము, రూపము, విభూతి, కథలు భక్తుల్ని అనుగ్రహించడం ఇవన్నీ వింటున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఆనంద సుధారసాన్ని పొందుతూ అందులో తేలియాడిపోతూ ఉంటారు. అప్పుడు నిజానికి భగవంతుడా భగవత్ కథ అంటే భగవత్ కథే కర్ణపేయంగా ఉంటుంది. భగవత్ కథే చాలా సంతోషంగా ఉంటుంది. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే అది భక్తిని కల్పిస్తుంది. మీరు ఏది తరచుగా వింటున్నారో, ఏది తరచుగా చదువుతున్నారో అది మీ లోపలికి ప్రవేశించి నిలబడుతుంది. అప్పుడు అది వేరుగా, మీరు వేరుగా ఉండిపోతారు అనుకుంటే అది భక్తి కాదు. ఇది అత్యంత సారవంతమైన విషయం, గంభీరమైన విషయం. భగవద్భక్తి యందు మగ్గిన వాడికి ఏమవుతుంది అంటే మీరు ఏ రూపాన్ని, ఏ గుణాన్ని, ఏ కథని విని 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 పట్టుకుని చదివి చెప్పి రమించారో అవి మీ యందు ప్రవేశిస్తాయి. పూర్వభాషీచ రాఘవ అన్నాను అనుకోండి, రామాయణం బాగా చదవగా 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 ఒకరు మనని పలకరించారా అని కాదు, ముందు మనం అవతల వారిని పలకరించడం అలవాటు అవుతుంది. భగవంతుని యొక్క గుణములలో కల్లా గొప్ప గుణం ఏది? ఆయన యొక్క ప్రేమతత్వం. భగవంతుని యొక్క ప్రేమ కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి ఉండదు. ఎందుకనంటే నిజానికి అమ్మ ప్రేమకి కూడా పరిమితి ఉంది. ఆవు పాల కన్నా గొప్పది అని చెప్పబడే అమ్మ ప్రేమ కూడా తన పిల్లల వరకు మాత్రమే అన్వయం. పక్కవారి పిల్లల్ని తన పిల్లల్ని ప్రేమించినట్టుగా అమ్మ ప్రేమిస్తుంది అని చెప్పడం లోకంలో సాధ్యం కాదు. కానీ భగవతి విషయంలో ఆ బ్రహ్మకీట జనని ఆవిడ సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారితో ప్రారంభం చేసి పిపీలికాది పర్యంతంలో ఒక చిన్న చీమకి కూడా నేనే తల్లిని అని, నేను సృష్టించినవి ఈ ప్రాణులు అని ఎప్పుడూ ఆవిడ కళ్ళు కదుపుతూ చూసుకుంటూనే ఉంటుంది ఈ ప్రాణులన్నింటినీ. అప్పుడు ఆవిడ ప్రేమ సామాన్యమైన ప్రేమ కన్నా ఎన్ని కోట్ల రెట్లు గొప్పది. ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడుందో అక్కడ అనుషంగికంగా ఇంకొక లక్షణం బయలుదేరుతుంది. ఏమిటా లక్షణం అంటే క్షమించే గుణం. బాగా ప్రేమ మనసులో నిండిపోయిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, తప్పు పట్టలేరు. తప్పు పట్టలేకపోవడానికి కారణం ఆ ప్రేమ భావన. వాళ్ళని తప్పు పట్టడమా అనేటటువంటి భావన మనసులో అంకురిస్తుంది. అప్పుడు అది ఏ గుణం కింద మారుతుంది? క్షమాగుణం అవుతుంది. పోన్లే చేస్తే చేశారు మనం చెప్పి మారుద్దాం, ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా చూద్దాం అని జరిగినటువంటి తప్పుని తాను భరిస్తాడు, తాను దాన్ని దిద్దుకుంటాడు, తాను దాన్ని ఇంకొకలా పూర్తి చేసుకుంటాడు తప్ప నువ్వు ఈ తప్పు చేశావు అని ఎవ్వరినీ చూపుడు వేలు చూపించి నింద చేయడు. నింద చెయ్యకుండా, ఎవరి మనసు కష్టపెట్టకుండా అట్లా నిలబడగలగాలి అంటే తనకి కలిగినటువంటి బాధని తనలోనే జీర్ణం చేసేసుకుని అవతల వారిని ఏమీ అనకుండా నిలబడగలగాలి అంటే కేవలం తనని తాను నియంత్రించుకోవడం అనుకోండి. అది ఒకరోజు సాధ్యం, ఒక గంట సాధ్యం.
కానీ మీరు ప్రతిరోజు అట్లా ఎలా ఉండగలరు? ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఎవరినో ఒకరిని దెబ్బలాడవలసి వస్తుంది. కాదు, మీ ప్రేమ భావన అటువంటిది. ఆ ప్రేమ ముద్ద అయిపోయింది అనుకోండి, భగవద్గుణం సంక్రమించింది. అప్పుడు ఏం చేస్తాడు? ఉత్తర క్షణం క్షమిస్తూ ఉంటాడు. మళ్ళీ ఈశ్వరుడు యందు ఉన్నటువంటి చాలా చాలా గొప్ప గుణములు అవే. అవే గౌణములై అవే నామములయ్యాయి. నిజానికి మీరు ఎన్ని మార్లు చెప్పండి, సృష్టికర్త్రి బ్రహ్మరూప అన్నాను అనుకోండి, ఎందుకు ఆవిడ సృష్టి చేయాలి అంటే, ఒరే గత జన్మలో వీడు పాపం చేసుకున్నాడు, అది అనుభవించేయడానికో శరీరం ఇచ్చేద్దాం. పాపం నన్ను పట్టుకున్నాడు, బాగా తగ్గించి ఇచ్చేద్దాం ఆ దుఃఖాన్ని, సుఖాన్ని అనుభవించేయడానికో శరీరాన్ని ఇద్దాం. మళ్ళీ కొత్త పుణ్యం చేసుకోవడానికి వాడికి ఏదో వాక్కునిద్దాం, గురువుగారిని పట్టుకునే అవకాశం ఇద్దాం. ఇవన్నీ ఎందుకు చేస్తోంది ఆవిడ? గోప్త్రి గోవిందరూపిణి. ఎందుకు ఈ ప్రాణుల్ని నిలబెట్టాలి? ఎందుకు జీర్ణం చేయాలి? ఎందుకు ఊపిరి తీయించాలి? ఎందుకు రక్షించాలి? ప్రేమ. నిరంతరం నిజానికి మనం ఆవిడ్నే స్మరిస్తూ ఉన్నామా ఆవిడ చేసే ఉపకారాలకి? చేయకపోయినా ఆవిడ ఆ ప్రేమ భావనతో సహిస్తూనే ఉంటుంది, క్షమిస్తూనే ఉంటుంది. ఆ ప్రేమ చివరికి ఏం చేస్తుంది అంటే, నువ్వు వేరు నేను వేరు అని రెండు వద్దులే, నువ్వు నాలోకి వచ్చేయి అని ఒకటే అయిపోవడానికి కారణం అదే అవుతుంది. అంటే ఆ తల్లికి ఉన్నటువంటి లక్షణములు ఏ ఉన్నాయో అవి ఉపాసన క్రమమునందు ఏమవుతుందంటే భక్తుడికి సంక్రమిస్తాయి. అట్లా కాకుండా భక్తి ప్రియ అంటే నేను ఒక గంట సేపు పూజా మందిరంలో కూర్చుని చేసేటటువంటి పూజ మాత్రమే భక్తి అని ప్రతిపాదించవలసి వస్తే, ఆ భక్తికి ఒక అవధి, ఒక పరిమితి ఉంది. అది పెరిగే అవకాశం లేదు. ఎందుకనంటే గంట పూజ గంటన్నర చేస్తారు, గంటన్నర పూజ 2 గంటలు చేస్తారు. ప్రతిరోజు 2 గంటలు చేయలేరు, ప్రతిరోజు 24 గంటలు చేయలేరు. అప్పుడు అది పెరిగే అవకాశం లేదు. కానీ మీరు భగవంతుని యొక్క రూపగుణ విభూతులను స్మరించడం అలవాటైపోయిందనుకోండి జీవితంలో, అంటే వాడు మనసు స్థానం కన్నా పై స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనసు ఏవేవో సంకల్పాలను ఇస్తూ ఉండొచ్చు కాక, ఊగుతూ ఉండొచ్చు కాక, కానీ భగవంతుడి జ్ఞాపకానికి రాగానే ఉత్తర క్షణం దాని ఎందు మాత్రం అంత ప్రేమతో మగ్నమై నిలబడిపోగలడు. అంటే పైకి ఎక్కాడు. ఈ ఎక్కిన కారణం చేత ఏమవుతుందంటే ఎప్పుడూ భగవంతుని యొక్క స్మరణల యందు ఉంటాడు. అది చాలా చాలా ప్రీతిపాత్రం. అందుకని ఏం చేస్తాడు? కోరి 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 దాన్ని ఒక వ్యాపకం కింద ఉంచుకుంటాడు తప్ప అది బరువు అన్న భావన రాదు. అది సంతోషం అన్న భావనే ఉంటుంది. అంతకన్నా సంతోషం ఇంకోటి అయిపోయింది అనుకోండి, ఇది వద్దులేని వదిలేస్తాడు. అంటే ఎప్పటికీ ఇది వదలలేదు అంటే దీని అంత ప్రీతి ఏదీ కాదు అని అర్థం. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, అట్లా విని 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 ఆవిడ గురించి తెలుసుకుని ఆవిడ గురించి చదవగా చదవగా ఆవిడ యొక్క గుణములు ఏ ఉంటాయో అవే భక్తుని యందు ప్రవేశిస్తాయి. ఇప్పుడు ఆవిడ చాలా సంతోషిస్తుంది. రే, నేను ఏం కోరుకున్నానో అది నీకొచ్చింది, నా ప్రేమ భావనే నీకొచ్చింది. నేను క్షమించగలిగినట్టే నువ్వు క్షమించగలవు, నేను భరించినట్టే నువ్వు భరించగలవు, నేను కలుపుకున్నట్టే నువ్వు కలుపుకోగలవు, నేను మీ అందరితోటి చేయిస్తున్నట్టే నువ్వు చేయించగలవు. చిట్ట చివరికి నాలో నేను రమించినట్టు నీలో నువ్వు రమించగలవు. నేనెప్పుడు 10 మంది ఉద్ధరణ, నువ్వు 10 మంది ఉద్ధరణ. దోషం పట్టి పాడు చేయడానికి ప్రయత్నం చెయ్యవు, దోషాన్ని సహించి కలుపుకొని తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఇవి ఉపాసన యందు రావలసినటువంటి గుణములు. ఇవి ఎప్పటికీ రాలేదు. అప్పుడు ఒక పరిమితమైనటువంటి స్థితిలో నిలబడిపోయాడని గుర్తు. నేను ఇది చేస్తాను, దాని చేత ఏం ప్రభావితుడయ్యాడు అంటే మనసు ప్రభావితం అవ్వలేదు. మనసు ప్రభావితం అవనంతకాలం ఆ భక్తి వలన ఆయన అపరిమితమైనటువంటి స్థితిని పొందుతున్నాడు, వృద్ధిని పొందుతున్నాడు అని చెప్పడం కష్టం. ఇప్పుడు నేను ఒక నల్లరాతి ముక్కని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసి ఉంచాను అనుకోండి,
అది 3 రోజులు పోయినా, 4 రోజులు పోయినా, 5 రోజులు పోయినా, అది గంగాజలమైనా అందులో ఉంది అంతే. అది గంగాజలంలో ఉంది అంతవరకే. అది గంగాజలం కన్నా భిన్నంగానే ఉండిపోయింది. కానీ నేను పంచదార పట్టుకెళ్ళి గంగాజలంలో పోసాను అనుకోండి, ఒక అరగంట పోయాక వెళ్ళి చూస్తే పంచదార లేదు, పంచదార గంగలో కలిసిపోయింది. అంటే ఇప్పుడు 2 కింద చూడడానికి ఇంకా లేదు. అది భగవంతుని యందు మాత్రమే అన్వయం. ఏ భగవంతుణ్ణి నువ్వు పట్టుకున్నావో ఆ భగవంతుణ్ణి నువ్వు ఏ మార్గంలో పట్టుకున్నావు కాదు, ఏ మార్గంలో పట్టుకున్నా ఆ ప్రీతి చివరికి ఏమవ్వాలి అంటే ఆయన గుణములు నీ యందు ప్రకాశించి నువ్వు ఆయన యందు కరిగిపోవాలి. అది అంతిమ ప్రయోజనం అయిపోవాలి. అట్లా నీకు ఆ గుణ ప్రసరణం ప్రారంభమైతే దాని చేత ఆవిడ సంతోషిస్తుంది. నీకు మనుష్య జన్మనిచ్చినందుకు నేను ఏ గుణములు నీకు రావాలని కోరుకున్నానో ఆ గుణములు నీకు వచ్చాయి, సాధన చేశావు. ఇది నీ సాధన. నీ సాధనకి ఫలితం నాలోని గుణములు నీలోకి వచ్చాయి. అంటే ఏమైంది? ఈ గుణములు రావాలి అంటే ఏ గుణములు లోపల తొలగిపోవాలో అవి తొలగిపోతే తప్ప ఇవి రావు. అంత ప్రేమించగలగడం అంత తేలిక విషయం కాదు. చటుక్కున అవతలవారి తప్పు పట్టడం ఎంతో తేలిక. అవతలవారి తప్పులు తెలిసి ఉండి మనసులో పెట్టుకుని మన్నించి వారికి ఎక్కడ అపకీర్తి వస్తుందో అని ఏమీ చెప్పకుండా సహించగలగడానికి, అట్లా నవ్వుతూనే ఉండగలగాలంటే ఎంతో ప్రేమ ఉండాలి. అంటే నిజానికి ఆవిడికి నువ్వు అర్చన చేస్తే ఈ ప్రీతితో చేస్తే అర్చన అవుతుంది. అర్చనతో మొదలుపెట్టి ఆ రూపగుణ విభూతులను తెలుసుకొని నువ్వు ఎదగాలి. నువ్వు ఎదిగితే ఆవిడ సంతోషిస్తుంది తప్ప ఎదగకుండా గంగాజలంలో నల్లరాతి ముక్కలా అట్లాగే ఉంటానంటే ఏమిటి ప్రయోజనం? ఎన్నాళ్ళు ఉంటావు అలా గంగలో? ఎన్నాళ్ళుండి ఏం ప్రయోజనం సాధిస్తావు? కాదు, గుణములు నీ యందు ప్రకాశిస్తున్నాయా, ఆ గుణములు వృద్ధి పొందుతున్నాయా? అట్లా వృద్ధి పొందితే నీ వలన నీకు ప్రయోజనం, నీ వలన సమాజానికి ప్రయోజనం. అది కలిగిందా నీ యందు? అది కలిగితే నువ్వు ఏ మార్గంలో వెళ్ళావు ఆవిడికి అనవసరం. ఆవిడ గుణముల చేత ప్రీతి పొందుతుంది. అందుకే భక్తికి ఒకటే మార్గము అని ఉండదు. అందుకే భాగవతంలో పోతన గారు శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం 9 భక్తి మార్గాలు ఉన్నాయి అన్నారు. శ్రవణం, పరీక్షిత్తు కేవలం భగవత్కథాశ్రవణం. ఆవు పాలు పితుకుతూ ఉంటే పితుకుతున్నవాడు పాలపాత్రలోకి ఎంత జాగ్రత్తగా పిండుతాడో అంత గొప్పగా భగవత్కథని విన్నాడు. విన్న కారణం చేత తరించిపోయాడు. కీర్తనం, పొంగిపోయి ఇంతకన్నా నా జీవితంలో అదృష్టం ఏముంటుంది? నోరిచ్చినందుకు, కంఠం ఇచ్చినందుకు, స్వరపేటికి ఇచ్చినందుకు ఆ భగవంతుడి యొక్క కథామృతాన్ని నేను అందరికీ పంచిపెడుతున్నాను అన్న పరవశంతో చెప్పాడు శుకుడు. నిజానికి ఒక్క పరీక్షిత్తుకే చెప్పాడు భాగవతం. ఒక్క హయగ్రీవుడు అగస్త్యుడు కోసమే చెప్పాడు లలితా సహస్రం. యోగ్యతలు ఉంటాయి లోకంలో. మనం చాలామందికి అందించాలనుకున్నా ఆవిడ ఎవరికి అందించాలనుకుంటుందో వాళ్ళకే అందిస్తుంది. దానికి నువ్వు కర్తవి కావు, నువ్వు నిర్ణయం చెయ్యగలిగిన వాడివి కావు. అది ఆవిడ ఇష్టం. పరతంత్రత ఆ తల్లికి ఎట్లా ఇష్టమో అట్లాగే నడుస్తుంది అంతే. నీ వరకు నీ చేత చెప్పించింది నీకు సంతోషమా? అంతే, అక్కడ వరకు ఆగిపోవాలి. పరీక్షిత్తు విని తరించాడు. పరవశంతో చెప్పి శుకుడు సంతోషించాడు. సంతోషించి తరించిపోయాడు శుకుడు. స్మరణం, ఏది చూసినా భగవంతుడే గుర్తొచ్చాడు ప్రహ్లాదుడికి. పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాదుండై భరచంచురారిసుతుడే తద్విశ్వమున్భువరా. ప్రహ్లాదుడు ఆ భగవంతుని గుణములను ప్రతి చిన్న విషయంలో స్మరిస్తూనే ఉన్నాడు. స్మరణము చేత ప్రహ్లాదుడు తరించిపోయాడు. పాదసేవనం,
అపారమైన ప్రీతితో పాద సంవాహనం చేసి లక్ష్మీదేవి ఆయన యందు అంతర్భాగం అయిపోయింది. అలాగే స్మరణం, పాదసేవనం, అర్చనం. పృథు మహారాజు గారు అంత భక్తితో అర్చించి తరించిపోయాడు. వందనం, భగవంతుని యొక్క పాదముద్రలను చూశాడు అక్రూరుడు రథం మీద వెడుతూ. ఇక్కడ నా స్వామి నడిచి వెళ్ళాడు, నేను రథం మీద వెళ్ళనా? ఒక్కసారి రథం నుంచి కిందకి దూకి పుర్లి దండాలు పెట్టాడు ఆ మట్టిలో. నమస్కారము చేత అక్రూరుడు తరించిపోయాడు. నమస్కారం అనేటటువంటిది అదేమంత చిన్న విశేషమేం కాదు, అంత గొప్పది. ఆలోచనలు ఇవ్వగలిగినటువంటి తలని, ఆ ఆలోచనలకి అనుగుణంగా పనిచేసేటటువంటి చేతులను, ఈ మూడిటిని కలిపి భగవంతుని పాదముల యందు ఎవరు సమర్పించేశాడో వాడు నమస్కరించాడు. అక్కడితో వాడి పాపములన్నీ తొలగిపోయాయి, అంతే. వాడు యోగ్యుడైపోయాడు. నమస్కార భావనే అంత గొప్పది. దాని చేత అక్రూరుడు తరించిపోయాడు. దాస్యం, తనంత తాను ఎంత గొప్పవారైనా నేను భగవంతుని సేవ చేయడంలో నేను దాసుణ్ణి అని నిలబడి హనుమ తరించిపోయాడు. సఖ్యం, స్నేహితుడిగా కృష్ణ పరమాత్మని భావించి అర్జునుడు తరించిపోయాడు. ఆత్మనివేదనం, సర్వసమర్పణము చేత బలిచక్రవర్తి తరించిపోయాడు. నాది అని ఇక ఏది ఉంచుకోవాలా, అన్నీ భగవంతుడికి సమర్పణం అని సమర్పించేశాడు. తన భటులు వచ్చి పట్టుకుంటాం, కట్టేస్తాం, కొట్టేస్తామన్నా వద్దు, ఆయనకి ఏది ఇష్టమో అది అట్లా జరగనివ్వండి అన్నాడు. వరుణపాశములతో కట్టేస్తే సహించాడు. ఆత్మ నివేదనం, బలిచక్రవర్తి ధరించాడు. మార్గములు వేరు కావచ్చు గాక, కానీ గమ్యం మాత్రం ఒక్కటే అయింది. కానీ మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒకటి మాత్రం కనపడుతుంది. ఏ మార్గంలో వెళ్ళినా వాళ్ళు పొందినది ఏది అంటే భగవంతుని యందు ఏ గుణములు ఉన్నాయో ఆ గుణములు వారి యందు సంక్రమించే. అందుచేత వాళ్ళు పురుషుల యందు మహాపురుషులయ్యారు. మనం భక్తుల చరిత్రలు చదువుతాం. తులసీదాస్ గారు, కబీర్ దాస్ గారు, రామకృష్ణ పరమహంస, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, వాళ్ళందరూ ఎందుకు మహాపురుషులయ్యారు అంటే భగవంతుని యందు ఏ గుణములు ఉంటాయో ఆ గుణములన్నీ వారి యందు ప్రవేశించాయి. అది ఒక్కొక్కరి యందు చాలా తొందరగా ప్రవేశించేస్తాయి. అటువంటి వారికి బాల్యమునందే ఆ భక్తి వచ్చేస్తుంది. వాళ్ళు మంచి వయస్సులో బలంగా ఉన్నప్పుడే వాళ్ళ యందు ఆ భక్తి నిలబడిపోతుంది. ఒక్కొక్కరికి ఒక వయసు దాటిన తర్వాత వస్తుంది. కానీ సాధన అన్నది చేయడానికి అనుగుణమైనటువంటి శరీరం మాత్రం ఒక్క మనుష్య శరీరం. అందుకే భక్తి అన్న మాట ఇతర ప్రాణులకి అన్ని వేళలా అన్వయం అవుతుందని చెప్పలేం. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాలలో ఒక పావుకో, ఒక ఏనుక్కో, ఒక సాలెపురుక్కో వచ్చింది అంటే అది ఎక్కడిదో జన్మజన్మాంతర సుకృతం. కానీ సర్వసాధారణంగా భక్తి అంటే మనుష్య శరీరానికే ప్రతిపాదిస్తారు. అయినప్పుడు ఆ భక్తి మనసులో నిలబడిపోతే, ఆ గుణములు నీ యందు నిలబడిపోతే నువ్వు అర్చన చేయకుండా ఉండలేవు. అంతటి మహానుభావుడు నా యందు నిలబడి ఉన్నాడు, నా చేత చేయిస్తున్నాడు, నాకింత సంతోషాన్ని ఇచ్చాడు, నా సుఖానికి ఆయనే కారణం, నా సంతోషానికి ఆయనే కారణం, నా చేత ఎన్ని చేయిస్తున్నాడు అన్న సంతోషం లోపల నిలబడకపోతే నువ్వు పరవశంతో చేసేది పూజ, కృతజ్ఞత. అప్పుడు మనసులో నిలబడినది తనువు ద్వారా కృతజ్ఞతావిష్కారం జరుగుతోంది. అప్పుడు మనసు మాత్రం నిరంతరం స్మరిస్తోంది. పూజలో శరీరం కొంతసేపు ఉంది, కానీ బయటికి రాగానే ఆ పూజ ఆగిపోదు. ఎందుకు ఆగిపోదు అంటే ఎప్పుడూ ఎవరికో ఏదో అభయం ఇస్తూనే ఉంటాడు, ఎవరికో ఏదో ఉపకారం చేస్తూనే ఉంటాడు, ఎవరితో ఏదో మంచి మాట చెప్తూనే ఉంటాడు. అంటే ఆయన పూజకి అంతేం లేదు అసలు. ఆ పూజ అలా కొనసాగుతూనే ఉందంతే. అప్పుడు ఆ తనువు, ఆ మనసు, ఆ వాక్కు, ఆ నోరు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాన్నే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ శరీరం ఏమైపోతుంది అంటే ఇక వేరుగా ఉండడానికి వీల్లేదు. అది పరమ ప్రేమ భావన చేత రెండూ కలిసిపోతాయి. అది చిట్ట చివరి స్థితిగా మారిపోతుంది. అందుకని అమ్మవారు దేనికి ఇష్టపడుతుంది అని ప్రశ్న వేస్తే భక్తికి ఇష్టపడుతుంది అన్న మాటకి అర్థం కేవలం ఏదో పరిమితంగా నువ్వు చేసేటటువంటి ఒక నియతి కాలంలో చేస్తున్న కర్మ చేత అని ప్రతిపాదించడం చాలా కష్టం. అది
విశాల హృదయంతో మీరు జాగ్రత్తగా చూస్తే నిజానికి మనకి అమ్మవారు ఏ 3 ప్రధానమైనవి ఇచ్చిందో ఆ మూడిటి యందు కూడా ఆమె యొక్క గుణములే ప్రవేశిస్తే, అన్నిటికన్నా బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఏది అంటే ఆవిడ ఎంత ప్రేమైకమూర్తియో, ఎంత కరుణ కలిగిన తల్లియో అది మన యందు ప్రవేశించాలి. అది భక్తికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం. ఆమెకున్న ప్రేమలో 1,00,000 వంతైనా సరే మనలోకి ప్రవేశించింది అనుకోండి, మనం అందరినీ ప్రేమించగలుగుతాం. అందరినీ ప్రేమించగలిగితే తప్పు పట్టడం తగ్గిపోతుంది, క్షమించగలగడం ఎక్కువైపోతుంది. అప్పుడు అది ఎవరి లక్షణం? ఆవిడ లక్షణమే. ఆవిడే తప్పులు పట్టడం మొదలెట్టింది అనుకోండి, అసలు ఎవరు నిలబడతారు? క్షమించగలగడం ఆవిడ లక్షణం. అప్పుడు భక్తుడికి కూడా ఏమొచ్చింది? క్షమించడం వచ్చింది. ఆవిడ ఏం చేస్తోంది? సహిస్తోంది. ఈయన ఏం చేస్తాడు? సహిస్తాడు. ఆవిడ భరిస్తోంది, ఈయన భరిస్తాడు. ఆవిడ ఏం చేస్తోంది? కలుపుకుంటోంది. ఆయన ఏం చేస్తాడు? కలుపుకుంటాడు. అప్పుడు ఏమిటి తేడా అవుతుంది? ఇద్దరూ ఒక్కటే అవుతారు. ఆవిడ కథ ఎలా చెప్పుకుంటారో ఆయన కథ అలాగే చెప్పుకుంటారు. అందుకే లోకంలో భగవత్ కథ ఒక్కటే ఉండదు, భాగవతుల కథలు కూడా ఉంటాయి. భగవద్భక్తులు ఎవరుంటారో వాళ్ళ గురించి కూడా అంత గొప్పగానూ చెప్పుకుంటారు. కుచేలోపాఖ్యానం అని చెప్తారా, లేకపోతే కృష్ణుడు కుచేలుని అనుగ్రహించిన ఉపాఖ్యానం అంటారా? కుచేలోపాఖ్యానం. అంత పేదవాడైనా ఎప్పుడూ భగవంతుని యందే ఆ ప్రీతిని నిలబెట్టుకున్నాడు. ఎప్పుడూ ఈశ్వరుని యందు భక్తి. దానివలన ఏమైంది? తన కష్టాన్ని, దరిద్రాన్ని కూడా మర్చిపోయాడు. అటువంటి స్థితిని పొందాడు. అంటే కావలసినది ఏది అంటే భక్తి అన్న మాటకు అర్థం ఆ గుణములు నీ యందు ప్రవేశించుట. దానికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటి? ఆమె యందు నీకు ప్రేమ ఉండాలి. ఆమె యందు ప్రేమకే భక్తి అని పేరు. మా అమ్మ, నా బలానికి ఆవిడే కారణం, నా వాక్కుకు ఆవిడే కారణం, నేను నడిస్తే బలం ఆవిడిదే, నేను చేస్తే బలం ఆవిడిదే, నీ తింటే జీర్ణం చేస్తున్నది ఆవిడే. అప్పుడు నువ్వు ఆవిడని ఎప్పుడు మరిచిపోతావు? ఆవిడ నీకు జ్ఞాపకం రాకుండా ఎప్పుడుంది? ఆ ప్రేమ విస్తారమైపోతే దాని చేత ఆయన భగవతి యొక్క లక్షణములనే పొందినాడు. అది ఉపాసన క్రమము. దానికి ఆవిడ సంతోషిస్తుంది. ఊరైనా గుణాలు పుచ్చుకున్నావురా, నువ్వు కూడా 10 మందికి పనికొచ్చేవాడివి అయ్యావురా, నీ వల్ల 100 మంది శాంతి పొందారురా, నిన్ను చూసి సంతోషించారురా, నీ మాటలు వాళ్ళకి అభ్యున్నతికి సోపానాలు అయ్యాయిరా. అప్పుడు ఆవిడ ఆనందపడుతుంది. అంటే భక్తికి ఆమె ప్రీతి చెందుతుంది అన్న నామానికి అర్థం పువ్వులు పట్టుకొచ్చి వేసేస్తే ఆనందపడిపోతుంది, మారేడు దళాలు పట్టుకొచ్చి వేసేస్తే కాదు. అంతకన్నా వెనక ఆమె యందు నీకు అంత ప్రేమ ఉండి ఆ ప్రేమతో నువ్వు ఆవిడని అర్చిస్తుంటే ఆవిడ గుణములు నీ యందు ప్రవేశించాలి. అప్పుడు ఆ ప్రేమ ఏం చేస్తుంది అంటే నువ్వు ఆమె యందు పెట్టుకున్న ప్రేమ నీ పాపాన్ని కడిగేస్తుంది. కడిగేయగానే ఆ గుణములు నీ యందు ప్రవేశించడానికి అవకాశం ఇస్తూ ఉంటుంది. అది నిరంతర ప్రక్రియ. ఇల్లు ఇవాళ తుడుచుకున్నామని రేపు తుడుచుకోమా? పండక్కి కడుక్కున్నామన్నా నెల తర్వాత ఇల్లు కడుక్కోమా? అది నిరంతర ప్రక్రియ. దోషము జరగచ్చు. భగవత్ కథాశ్రవణం, భగవంతుని యొక్క రూపగుణ విభూతుల పరిశీలనం ఇల్లు కడుక్కోవడంతో సమానం. ఆ తర్వాత ఆవిడ అనుగ్రహం చేత గుణములు కూడా ప్రసరిస్తాయి. అదే నువ్వు ఆవిడలో కలిసిపోవడానికి కారణమవుతుంది. ఆ ప్రేమే కలుపుకోవడానికి కారణమవుతుంది. అందుకే వరుస క్రమంలో ఇచ్చారు ఈ నామాలన్నీ కూడా. అందుకని ఆవిడ భక్తి ప్రియా, భక్తి చేత సంతోషిస్తుంది ఆ తల్లి. అది అమ్మవారికి నామముగా అన్వయం. కానీ నిజానికి ఆవిడ ప్రీతి పొందాలి అంటే మనం అట్లా బ్రతకాలి అన్నది సారాంశం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.